అమనాం గ్రామ యువత సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చారు. అమనాం గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో యువత ఒక్కటైంది. టీడీపీ గ్రామాధ్యక్షులు కంబపు శివకుమార్ నాయకత్వంలో యువత గ్రామ సమస్యలను గ్రామసభలో సర్పంచ్ ఎంపీపీ ముందు వివరించింది. ఎంపీపీ వాసురాజు త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనాం గ్రామ పంచాయతీలో సర్పంచ్ దంతలూరి ఉమాదేవి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులు, వికసిత భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. 100 రోజుల పనిని 125 రోజులకు పెంచిన విషయాన్ని వివరించారు. స్వచ్ఛ సంక్రాంతి, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. సచివాలయ కార్యదర్శి పులిపోలిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ్రామ కమిటీ నాయకులు, సభ్యులు మరియు గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ చెత్తను తీసుకొని వెళ్ళి క్లాప్ మిత్రాల మీ ఇంటి దగ్గరికి వచ్చి ద్వారా చేయబడుతుంది. సాల్వెంట్స్ ఉంటేనే కానీ బిల్లు మంజూరు అవ్వదు, కొన్ని కోట్లు ఖర్చు అవ్వదు. కావున అందరూ కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు వీరికి వేరు చేసి ఈ యొక్క ఘన పదార్థాన్ని ఇవ్వాల్సిందిగా అలాగా వలసలు వెళ్ళిపోయాయి అనమాట. దాన్ని ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఉపాధి ఇచ్చి వాళ్ళకి కడుపులో తిండి పెట్టాలనే ఉద్దేశంతో 2006లోని ఏం చేశారంటే పనికి ఉపాధి హామీ అంటే పనికి ఆహార పథకాన్ని కూడా పిలువపడేవారు. ఈ పథకాన్ని ఫస్ట్ ఈ పథకం ఎక్కడంటే విజయనగరం జిల్లాలో స్టార్ట్ అయింది. అతను శ్రీకాకుళం, అతను విశాఖపట్నం, అలాగే రాష్ట్రం మొత్తం స్టార్ట్ చేశారు. అయితే 2006లో స్టార్ట్ చేసినప్పుడు పనికి వెళ్ళే వారికి బియ్యం ఇచ్చేసి చేసేవారు, బియ్యం ఇచ్చి చేయించుకునేవారు. కానీ అప్పుడు ఆ తర్వాత క్రమేపీ ఏమైంది, 90 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు అలాగ ఇస్తూ ఈ రోజుకి 307 రూపాయలు ఆదాయం అనేది ఇచ్చేది. కాబట్టి అలాగే నెక్స్ట్ 5 years ఇబ్బంది పడవచ్చు. టీఎంసీ అయ్యి మనం ఆ స్టాఫ్కి విలేజెస్ అన్ని అలవాటు పడే వరకు ఆ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఏ ప్రాబ్లమ్స్ 3 నెలలు టైం ఉంది. కాబట్టి నాకేం చెప్పండి, సచివాలయంలోకి వచ్చి రాసిన ఏమైనా ఎస్టిమేషన్ వేసి చేద్దాం. నెక్స్ట్ 3 months మనకు టైం ఉంది. మార్చి లోపల ఏ వర్క్ ఉన్నా శాంక్షన్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ ఓకేనా. ఈ అంగన్వాడీకి ఒకసారి బుధవారం వస్తానమ్మా. అంగన్వాడీ బుధవారం వస్తాను. బౌండరీస్ అవి చూసాను కాబట్టి చెప్తే ఎస్టిమేషన్ వేసి నా దగ్గర ఫండ్ ఉంది, నేను ఇస్తాను, డబ్బులు ఇస్తాను. ఓకేనా. బుధవారం అంగన్వాడీకి వస్తాను. ఎలక్ట్రీషియన్ వస్తాడు. డెవలప్మెంట్ ఏమో అసాం దగ్గర 2 పోల్లు, ఇంకా ఈ చొక్కరోడ్లో 1 పోల్ ఒకటి మార్చాలి, వైట్ రోడ్లు ఆ 3 మార్చండి. గ్రీన్ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే స్ట్రీట్ లైట్స్ ఉందా ఆ టైంలో చేయడానికి లేదు. గ్రీన్ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే అన్నం వరకు ముందు ఎన్నిళ్ళు ఉంటే అన్నిళ్ళు 3 బిల్లు ఇస్తారు. ఎర్ర బిల్లు, నీలం కలరు, ఆకుపచ్చ కలరు. గ్రీన్, బ్లూ 3 బిల్స్ ఇస్తారు. ఇందులో తడి చెత్త, ఇందులో పొడి చెత్త వేయాలో వాళ్ళు చెప్తారు. 10 లోపల వచ్చి ఏర్పాటు చేస్తారు. ఇవి ఆ పప్పులు ఉప్పులు వేసుకోకుండా చెత్త ఎవరైతే అంటే ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత మాత్రం సంక్రాంతి తీసుకోండి, అక్నాలజ్మెంట్ తీసుకోండి. ఎవరైతే పప్పులు ఉప్పులు వాడితే 5 years అంటే ఇప్పుడు పడకపోవచ్చు. కానీ జీవీఎంసీలోకి వెళ్ళి మాకు 5 days ఇస్తారు. మన చెట్లు ఉండదు. జీవీఎంసీ ఎప్పటికీ బాగా ఇంట్లో చెత్త దయచేసి మీకు సప్లై చేసి 3 వేయండి. కొంచెం